ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఓరడించు మాటలు. జనవరి 26. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవల్లే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో యేసు ప్రభువును పరలోక ప్రత్యక్ష గుడారము యొక్క ప్రధాన యాజకునిగా చదువుదుము. భూమి మీదనున్న ప్రత్యక్ష గుడారమును మోషే నిర్మించెను. ఇప్పుడు పరలోక ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే నిర్మించబడెను. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడనై ఉండెను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. పాత నిబంధన కాలంలో ఎలాగున మనపూర్వకంగా బంగారు, తుమ్మకర్ర, ఇత్తడి మరియు ఇనుము వంటి ప్రతిష్టార్పణలను తెచ్చుట ద్వారా ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణములో పాలు పొందగలిగిరో, అలాగే నేడు క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష గుడారం యొక్క భాగముగానుగు ఆధిక్యత కలిగి ఉన్నాము. మోషే ద్వారా నిర్మించబడిన గుడారములో వాడబడిన వస్తువులు భూ సంబంధమైనవి గనక అవి ఎక్కువ కాలం నిలిచి ఉండలేదు. ఇప్పుడు మన ప్రభువు తానే నిత్యమైన గుడారమును నిర్మించుచుండగా మనలో ప్రతి ఒక్కరూ దాని యందు కొంత భాగమును తీసుకొనగలము. మనము ఏమైతే కలిగి ఉన్నామో దానిలో కొంచెము అర్పించుట కాదు గాని మనం సమస్తమును అర్పించవలెను. మనమందరము కలిసి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద పరలోక నమూనా ప్రకారం పరిశుద్ధ స్థలముగా నిర్మించబడుచున్నాము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5లో మనము చదువుచున్నట్లు మునుపటి గుడారము నిజమైన పరలోక గుడారము యొక్క ఛాయ మాత్రమే. దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారము యొక్క నమూనాను ఇచ్చుటకు మునుపు అతనిని సీనాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంచెను. దానికి ముందు అరణ్యములో 40 సంవత్సరములు అతనిని ఉంచెను. ఆ సమయంలో అతడు తన స్వంత జ్ఞానం నుండి సంపూర్ణంగా ఖాళీ చేయబడెను. తరువాత దేవుడు అతనికి నమూనాను ఇచ్చెను మరియు అతడు ఏదియును మార్చకుండా ఆయన ఉపదేశములను అనుసరించవలసి ఉన్నది. దేవుని ద్వారానే పూర్తి నమూనా ఇవ్వబడినప్పటికీ అది కేవలం ఛాయే. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు హస్తకృతము కానిది అయితే మన సహకారంతో నిజమైన గుడారమును నిర్మించుచున్నాడు. అందుచేతనే విశ్వాసులు దేవుని నిర్మాణము, దేవుని నివాస స్థలము, దేవుని మందిరము, దేవుని జత పనివారు, దేవుని దాచబడిన ధనము, గొప్ప వెలగల అమూల్యమైన ముత్యము, ఆయన వధువు మున్నగు వివిధ పేర్లతో పిలువబడుచున్నారు. ఈ పేర్లనియు మన పరలోక స్థితిని బయలుపరచును. ఇచ్చట తన పరలోక నమూనాను ఏ ఒక్కరును మార్చలేరని ప్రభువు మనకు జ్ఞాపకం చేయుచున్నాడు. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.